నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత ధైర్యం! వాళ్ళే ముంగురులెందుకు ముసిముసిగా నవ్వాయి, ఆమెను ముద్దు పెట్టుకున్నాయట. ఎక్కడ తీసుకెళ్తున్నావు? నా ఇంటికి. నీకు ఇల్లు కూడా ఉందా? నాకంటే నువ్వే చాలా ఐ లవ్ యూ. దీని తెలుగులో ఏమంటారో రాయమన్నారు సార్. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లున్నారు. డోంట్ వరీ, మద్రాస్ వరకు మీకు నేను తోడుగా ఉంటాను. అవును గారు మేడం, సెలవుల్లో ఏమన్నా కొత్త కవిత్వం రాసావా? 2-3 రాశాను రా. ఆలోచించి అందరూ రాయగలరా? ఆసుగా చెప్పామైనా అప్పుడు నువ్వు కవిని ఒప్పుకుంటాం. ఓహో, ఆశువుగా చెప్పాలి. చెప్పనా? చెప్పబోయ్. మోమున వాలే ముంగురులెందుకు ముసిముసిగా నవ్వాయి, ఆమెను ముద్దు పెట్టుకున్నాయట. ఆ చెవులను ఊగే కమ్మలెందుకు గుసగుసలాడాయి, ఆమె కథలెన్నో విన్నాయట. ఆ కాటుక రేకుల కన్నులెందుకు రెపరెపమంటున్నాయి, ఆమె కలలన్నీ కన్నాయట. ఆ చిక్కిన చక్కని నడుము ఎందుకు దిక్కులు చూస్తున్నది, ఆమెకు వరుడెవరా అని వెతుకుతుందట. కవి గారు, కవి గారు, కవి గారు ఎవడా కవి? మీరే, మీరే కవి. నేను కవినా? నన్ను అలా పిలిచి అవమానించేదెవరు? ఓ మల్లిక. అవును, నేనే. రండి. మల్లిక, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? నా ఇంటికి. ఓ, నీకు ఇల్లు కూడా ఉందా? నాకంటే నువ్వే చాలా మేలు. అందుకే నేనంటే నీకు జాలి, కానీ నీ జాలి నాకు అక్కర్లేదు. మళ్ళీ అన్నం పెడతానంట. అవునా? నిజానికి ఈరోజు నాకు ఆకలిగా లేదు. ఆకలినంతా తాగేశాను. కలలను కడగళ్లను భస్మం చేసి సొరలో కలిపి శుక్రాచార్యుల్లా తాగేశాను. అందులో మునిగిపోయాను, అందుకే తేలిపోతున్నా. అందుకే లోపలికి రమ్మంటున్నాను. కాస్త విశ్రాంతి తీసుకుందరు కానీ కొంచెం సర్దుకున్న తర్వాత వెళ్ళొచ్చు. కాదు, నేను వెళ్ళిపోతేనే అన్నీ సర్దుకుంటాయి. ఎందుకు అలా అంటారు? మీరు 4 కాలాల పాటు ఉండాలి. రండి. ఎందుకు ఉండాలి? ఉద్యోగం కాస్త పోయింది, నాన్న వాళ్ళు ఎవరు లేరు. ఉన్న అమ్మ ఒక్కటి నా కోసం ఎదురు చూసి చూసి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతా. అంత మాట అనకండి. మీరు మీ కవిత్వము ఈ ప్రపంచానికి ఎంతో అవసరం. ఈ ప్రపంచానికి ఎవరితోనూ అవసరం లేదు, దేంతోనూ పని లేదు. మల్లిక, ఈ ప్రపంచం నా కవిత్వానికి ఎంత వెలకట్టిందో నీకు తెలుసా? 1 రూపాయి చిత్తు కాగితాలకి ఇచ్చే విలువ. ప్రపంచానికి కాకపోయినా నాలాంటి వాళ్ళు ఎవరికైనా మీరు అవసరం. నీలాంటి వాళ్ళు ఇంకెవరున్నారు? లలిత లేదు. లలిత నీకెలా తెలుసు? ఆమె పేరు మీ ఫైల్లో చూశాను. ఒకప్పుడు ఆమె నా హృదయంలో ఉండేది, ఇప్పుడు ఎగిరిపోయింది. రంగురంగుల ఈ ప్రపంచాన్ని చూసి ఈ భోగభాగ్యాలకు భ్రమిసి నన్ను, నా హృదయాన్ని శూన్యం చేసి ఎగిరిపోయి. ఎంత దురదృష్టవంతురాలు. నీ ఉద్దేశం? మీ హృదయంలో చోటు దొరకడం అదృష్టంగా భావిస్తాను. మల్లిక, నువ్వు వద్దు మల్లిక, వద్దు. నన్ను ప్రేమిస్తే మిగిలేవి నిరాశలో నిట్టూర్పులే. ఆ నిట్టూర్పుల వేడిలో మల్లిక మాడిపోతుంది. వద్దు. మల్లెలు విరగపూసేది వేసవిలోనే. రండి. ఇచ్చి మల్లిక, పందిరనుకుని అల్లుకుపోతున్నావు. ఏమైపోతావో ఏమండి? కనకం, కనకం. ఏంటి మల్లిక?
నాకు చిన్న డౌట్ అడగనా? అడగండి. ఐ లవ్ యూ తెలుగులో ఎలా రాస్తారండి? ఏమండో మీ చదువు మరీ శృతి మించి రాగా కనపడుతున్నట్టుంది. ప్లీజ్ రాసి చూపించండి. ఆల్ రైట్, ఆల్ రైట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. What? ఎంత ధైర్యం! పాఠాలు చెప్పమంటే లవ్ లెటర్స్ రాస్తారా? ఇదేం అన్యాయం, ఇలా చక్రం తిప్పేశారు. లేకపోతే రాత్రికి అర్థం ఏంటండి? మీరే కదండి రాయమంది. నేనా? అవును. ఉండండి, మా డాడీతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాను. ఏమండి సంజయ్ గారు, సంజయ్ దేవ్ గారు, ఇది చాలా అన్యాయం. అసలే కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ ప్లీజ్. ఏమిటో పిల్ల జరిగిపోయింది. అయితే ఉద్యోగం పోయినట్టే, ఉద్యోగం పోయినట్టే. అబ్బాయి గారు, మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారండి. పెద్దయ్య గారా? అవునండి, చాలా కోపంగా ఉన్నారండి, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. గోవింద గోవింద. బావయ్య, నీ సంగతి నాకేం నచ్చలేదయ్యా. అదండి, అది అది ఇది అంటూ నీళ్లు నవ్వుతే నేను ఒప్పుకోనయ్యా. ఇందులో నా తప్పేం లేదు సార్. ఆవిడ వారే, ఇందులో అమ్మాయి ప్రస్తావన ఏముందయ్యా? ఏముంది? ముందు వారే రాయమన్నారు సార్. ఏం రాయమందయ్యా? ఏం రాయమంది? ఐ లవ్ యూ, దీని తెలుగులో ఏమంటారో రాయమన్నారు సార్. ఆహా, వ్యవహారం అంతవరకు వచ్చిందన్నమాట. ఆవిడ రాయమంది, నువ్వు రాశావు, అంతేనా? రాయడం వరకేనా, లేకపోతే మనస్ఫూర్తిగా అనుకోవడం వరకు కూడా వచ్చారా? సంధ్య! డాడీ, తప్పు నాదే డాడీ, నేనే రాయమన్నాను. ఓహో, ఓకే ఓకే. అమ్మాయి తప్పు తీసుకుంది కదా, ఇక నీకేసి కొట్టానయ్యా. ఇవాళ 1వ తారీఖు కదా, నీ జీతం తీసుకో. థ్యాంక్స్ థ్యాంక్స్. బాగా ఆలోచించే చేసావు అమ్మాయి తప్పు. ఎస్ డాడీ. అతను మంచి చెడ్డలు, ఆస్తిపాస్తులు వాట్ నాన్సెన్స్, అవన్నీ ఈ రోజులో ఎవరు చూస్తున్నారు డాడీ? అది కాదమ్మా. డాడీ, నా సంగతి మీకు బాగా తెలుసు. అనుకున్నది సాధించి తీర్తాను, కోరుకున్నది దక్కించుకుంటాను. చూడమ్మా, దేనిలోనైనా పర్వాలేదు కానీ పెళ్లి విషయంలో మాత్రం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఐ నో ఇట్ డాడీ. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. ఓకే ఓకే. నేనేదో అతను ట్యూషన్ ఫీజు ఇద్దామని గంభీరంగా నటించి పిలిపిస్తే దొంగలిద్దరూ అసలు విషయం బయట పెట్టేశారనమాట. యూ లైక్ హిమ్, ఐ ఆల్సో లైక్ హిమ్ వెరీ మచ్. వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించేస్తానమ్మా. డాడీ. సంధ్య, సంధ్య వచ్చేసారా? ఏంటి ఇంకా నీ అలంకరణ పూర్తిగా లేదా? ఇదిగో 1 minute. కమాన్ స్పీడ్. రెడీ. ఏంటండి? ఏం లేదు, ఇవాళ మనం సినిమాకి వెళ్ళటం లేదు. ఏ? ఇంత అందమైన బొమ్మను ఎదురుగా పెట్టుకుని ఆ సినిమా బొమ్మలు ఎవరికి కావాలి? నీ కళలోకి చూస్తే ఇక్కడే కూర్చో. సరే సరే, మీ పెళ్ళాన్ని మీరు పొగుడుకోవటం గొప్ప. పదండి. నీకు జోక్ చెప్తాను, ఆ చెవిడి పారి. నవ్వాలి ఓయ్, గట్టిగా నవ్వు. జోక్ నాది కదా, నవ్వు వచ్చినా రేపు. బ్యాడ్ హ్యాబిట్. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లున్నారు. డోంట్ వరీ, మద్రాస్ వరకు మీకు నేను తోడుగా ఉంటాను. ఓకే? మీ పేరేమన్నారు? నేనేమి అనలేదు. సారీ. కాఫీ ఆర్ టీ? ఇద్దరు కాఫీ. ఓకే. నా టేస్ట్ మీకేం తెలుసు? నేను అసలు కాఫీ తాగను. కొన్ని ఏం తాగుతారో చెప్పండి. ఏమీ అక్కర్లేదు.
ఏదో అందమైన కుర్రాడు, ప్రక్కన ఉన్నాడు, చక్కని కబుర్లు చెబుతున్నాడు, చల్లగా కాలం గడిపేద్దామని లేకుండా మరీ అంత విసుగైతే ఎలాగండి? నో, యు ఆర్ టూ హాట్. హాట్ లేదు, స్వీట్ లేదు, కానీ తమరు నోరు మూసుకుంటారా? ఈ ఆర్డర్ అయిన తర్వాత మూసుకోక తప్పేదే ఉందండి. థ్యాంక్ యూ. నో మెన్షన్. నో థ్యాంక్ యూ. చాలా బాగుంది కాఫీ. దేనికైనా ప్రాప్తం ఉండాలి. నన్ను గురించి నాకెప్పుడు భయం లేదు. మా నాన్నగారి ప్రాణాల గురించే నా భయం. అందుకే నా బాక్స్ ఎక్కడ రాస్కల్ చేతిలో పడిందో అని దిగులుగా ఉంది. నాకేమీ అర్థం కావట్లేదు. ఆ బాక్స్ కి మీ తండ్రికి ఏమిటి సంబంధం? అసలు ఆయన ఎక్కడున్నారు? మా నాన్నగారు ఒక రహస్య ల్యాబొరేటరీలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. అక్కడికి ఎలా వెళ్లాలో తెలియజేసే ప్లాన్ లో సగభాగం నా బాక్స్ లో ఉంది. ఇప్పుడు ఆ బాక్స్ ఆ దుర్మార్గుల చేతికి అందిందంటే వాళ్ళు సరాసరి మా నాన్నగారు ఉన్న చోటుకి వెళ్లి ఆయన తయారు చేస్తున్న ఫార్ములాని చేజిక్కించుకుని ఆయన ప్రాణం కూడా తీస్తారు. ఆల్రెడీ మా తాతగారిని పోగొట్టుకున్నారు. అఫ్ కోర్స్ ఈ విషయం మీ నాన్నగారు నమ్మటం లేదనుకో. అందుకని ఆ బాక్స్ రహస్యం వాళ్ళు తెలుసుకునే లోపుగా నేను అక్కడికి వెళ్ళి దాన్ని నేను చేజిక్కించుకోవాలి. మేడం, ఎలాగైనా మీ నాన్నగారు నాకు హెల్ప్ చేయమని రికమెండ్ చేయండి. అమ్మో, మా నాన్న దగ్గర రికమెండేషన్ పనికిరాదు. ఆయన వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. దానికి తోడు నువ్వు చెప్పిందంతా కట్టుకథ కింద కొట్టేశారు. ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే గాని లాభం లేదు. అయితే ఒంటరిగానే సాధించాలన్నమాట. ఒంటరిగానా? ఇట్స్ డేంజరస్. డేంజర్ల మధ్య డేంజర్ గా తిరగటంలోనే మజా ఉంది. ఇది నీకు మజాగా ఉందా? ఏమైనా సరే నువ్వు ఆ గ్యాంగ్ మధ్యకి ఒంటరిగా వెళ్ళటానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవు? నాకు అపాయం అయితే నీకేమిటి బాధ? అవును, నాకేమిటి? నువ్వెవరు, నేనెవరు? నథింగ్. నో, దేర్ ఈస్ సంథింగ్. చెప్పనా? వద్దులేండి. దెన్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. థ్యాంక్ యూ. నో మెన్షన్. నా మీద ఎవరో చూపించిన సానుభూతి చూపిస్తున్నావు. ఎవరు? నేనెవరైనా మీ క్షేమం కోరేదాన్ని. మీరెవరో నాకు తెలుసు. మీ గదిలో జరిగిన సంఘటన కూడా నాకు తెలుసు. అంతేకాదు, ఆ శవాన్ని ఎవరు ఎలా మాయం చేశారో అది కూడా నాకు తెలుసు. ఎవరు మాయం చేశారు? చెప్పు, ఎవరు మాయం చేసింది? వాళ్ళెవరో చెప్పగల పరిస్థితిలో ఇప్పుడు నేను లేను. నీకు తెలిసిన రహస్యం నాతో చెప్పకుండా దాచే నువ్వు నా క్షేమాన్ని కూడా దాని ఎలా చెప్పు. ఆ దుర్మార్గులు ఎవరో చెప్పు. ఇప్పుడు ఆ రహస్యం మీకు చెప్పినందువల్ల మీకు ప్రమాదమే, నాకు ప్రమాదమే. దయచేసి నిర్బంధించకండి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ హోటల్లో ఉన్న ప్రతి గోడ కిటికీ కూడా మీ మీద గూఢచారులే. జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. గుడ్ నైట్.